హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో అరిసెలు చేస్తున్నానమాట. అరిసెలు అండ్ పొంగడాలు. జనరల్‌గా పెళ్లి తర్వాత పెళ్లి కూతురు వెనక పంపిస్తారు కదా! పెళ్లిలో ఖచ్చితంగా అరిసెలైతే ఇంపార్టెంటే. సో, దానికోసమైతే పనులన్నీ స్టార్ట్ అయిపోయి ఇలా బియ్యం అన్నీ గూడా కడిగేస్తున్నారు. కడిగి ఇంక దీన్ని నానబెట్టాలనమాట. సో, అలా మేము ఒక 500 అరిసెలు వచ్చేలాగా అయితే మేము చేస్తున్నాము. అండ్ ఇది మన వల్ల కాదండి. సో, మేమైతే మనుషుల్ని పెట్టేసాము చేయమని చెప్పి. సో, ఇలా చూడండి ఇక్కడ అందరూ గూడా కడిగేసి నానబెడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఇన్ని అయితే నానబెట్టేసామన్నమాట. ఇక ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోపు నెక్స్ట్ డే అయితే మేము ఇలాగ 10th అయితే వేస్తున్నామన్నమాట. చాలా ఎండ ఉంటుంది శ్రీకాకుళంలో. సో, ఈ ఎండను తట్టుకోవాలి, ప్లస్ అరిసెలు కూడా చేయాలి, కష్టం కదా. సో, దానికోసం అయితే మేమైతే టెంట్ అయితే వేస్తున్నాము, కొంచెం నీడగా ఉండేలాగా. ఇప్పుడైతే నైట్ అంతా నానబెట్టిన బియ్యం ఏదైతే ఉందో దాన్ని అయితే వడగట్టుకుంటున్నాము. ఆ తర్వాత కాసేపటి తర్వాత ఇదే బియ్యాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మిల్క్ అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇక మిల్లు నుంచి వీళ్ళైతే దీన్ని పిండిలాగా చేసి అయితే తీసుకొస్తారు. అండ్ ఇక్కడ బెల్లం అయితే వచ్చేసింది. బెల్లం చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, మంచి ఒక బాల్స్‌లా ఉన్నాయి. ఇటుక బెడ్డ ఎలా ఉంటుందో అలా ఉందనమాట. ఇప్పుడు దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నారు. ఇలా పక్కన ముక్కలు ఉన్నాయి చూడండి, అదే షేప్‌లో అయితే చేసేయాలనమాట. అండ్ ఇక్కడ పొయ్యి వెలిగించడానికి కావాల్సిన ఏదైతే రాయిలు ఉంటాయో దాన్నైతే కడుగుతున్నారు. కడిగి అండ్ అక్కడ గిన్నెలైతే ఏవైతే తీసుకొచ్చారో అవి కూడా కడుగుతున్నారు. ఇప్పుడు ఏవైతే బెడ్లు ఉన్నాయో దాని మీద ముగ్గేస్తున్నారనమాట. మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు పూజ చేసుకుంటాం కదా! సో, అలా అనమాట. ఇప్పుడైతే చూడండి ఇక్కడ మా పెద్దమ్మ అయితే కడుగుతుంది. ఇక మేమైతే ఇలా టీ అయితే తీసుకెళ్తున్నాము. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగుతారు కదా మార్నింగ్ మార్నింగ్, ఇక్కడ టీ అలవాటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి బెల్లం ఇంకా షుగర్ 2 కలిపారనమాట. ఇప్పుడైతే 2 పొయ్యలు చేశారనమాట. ఒకటొచ్చి అరిసెల కోసం, ఇంకొకటొచ్చి పొంగడాల కోసం. ఇప్పుడైతే దీన్ని వెలిగించడానికి చూస్తున్నారు. దానికోసం కొన్ని ప్లాస్టిక్ అయితే కవర్స్ అన్నీ ఉంటాయి కదా! దాంతో హెల్ప్‌తో వెలిగించేశారు. ఇప్పుడు దాని మీద ఫస్ట్ బెల్లం పాకం అయితే చేసుకుంటున్నారనమాట. ఇక ఈ పాకాన్నయితే మనం కంటిన్యూయస్‌గా ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి. మొత్తం ఏవైతే బెల్లం ఉందో అదంతా కూడా పాకం అయిపోవాలనమాట. సో, ఆ పాకం అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉంటారు. ఇప్పుడైతే చూడండి బుడగలొచ్చేస్తున్నాయి అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది పాకం అయితే. అదే కాకుండా ఈ బెల్లం పాకం ఎప్పుడైతే అవుతుందో పక్క నుంచి మంచి స్మెల్ వచ్చేది ఆ పాకంది. అలా అయిపోయిన తర్వాత ఇదే పాకంలో ఏదైతే మనం బియ్యం పిండి ఆడించుకొచ్చామో ఆ పిండినైతే వేస్తున్నారు. పిండేసి ఇలా ముగ్గురు కలిపి బాగా ఇలా రబ్ చేస్తాననమాట. అస్సలు కొంచెం కూడా మనకి ముద్దల్లా ఉండకూడదు. దానికోసం అని చెప్పి ఇలా కలుపుతూనే ఉన్నారు. బాగా కలపాలి, అలానే కలుపుతూ ఉండాలి. అప్పుడే అవుతుందనమాట మంచిగా. ఇంకా పిండి కలుపుతూనే ఉన్నారు. ఎంతైతే కావాలో ఆ పిండి వేస్తూనే ఉంటారు. ఒకరు వేస్తూ ఉంటారు, ఇంకో ముగ్గురు కలుపుతూ ఉన్నారు చూసారా? అంత కష్టమండి. ఇది చూసాక అరిసెలు చేయడం చాలా కష్టమని నాకు అర్థమైంది. సో, అందుకే అంటారు ఎవరైనా అరిసెలు చేసే మనుషులే ఉండాలి, లేకపోతే అది రావడం చాలా కష్టం అని చెప్పి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే ప్లేట్‌లో ఇలా ఆయిల్ ఏసి దాంట్లో అయితే ఈ పాకం ఏదైతే చేశారో దాన్నైతే ఏస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఇక చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనము అరిసెలుగా అయితే చేస్తారు. ఇక అరిసెలు చేయడం కోసమైతే ఆయిల్ అయితే హీట్ చేయాలి కదా! సో, ఇలా పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేశారు. మంచిగా వేడిగా అయిన తర్వాత అయితే ఇక స్టార్ట్ చేస్తారు అరిసెలు వేయడము. ఇక ఆల్మోస్ట్ మనకి ఏదైతే తినడానికి కావాలో అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అది కూడా ఒక పొయ్యి మీద అయితే జరుగుతుందనమాట. వచ్చిన వాళ్ళకి అండ్ మేమున్న వాళ్ళకి అందరూ తినాలి కదా! సో, దానికోసం అయితే ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ దేవుడికి పెట్టినట్టు చిన్న ముద్ద అయితే పెడుతున్నారనమాట. అలా దేవుడికి పెట్టినట్టయితే పక్కన పెట్టారు చూసారు కదా! సో, ఇప్పుడైతే ఇక అరిసెలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక మొదలైంది అరిసెలు చేయడము. ఇక అందరూ ఇలాగా పిండి తీసుకొని అందరూ రౌండ్ చేసి ఒక అరిసెల షేప్ తీసుకొచ్చి ఆయిల్‌లో వేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ అరిసెలు చేయడానికి 2 మెంబర్స్ అయితే పక్కా ఉండాలి. ఒకరు ఏసేవాళ్ళు ఉంటే ఒకరు తీసేవాళ్ళు ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇంకో పక్కొచ్చి పొంగడాల కోసం అయితే ఇలా పిండి అయితే రెడీ చేస్తున్నారు. దానికి కూడా సేమ్ పాకము ఇదే ఉంటుంది. ప్లస్ అది కాకుండా ఒక మైదా పిండి ఒకటి యాడ్ అవుతుందనమాట. సో, అది పొంగడాలకు రెడీ అవుతుంది. పొంగడాల పిండి వచ్చి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయితే ఉంటుంది పొంగడాలకి. ఇలా మైదా పిండి అయితే యాడ్ చేస్తారనమాట దాంట్లో. ఒక సైడ్ ఇలాగైతే మనకి పొంగడాల కోసం పిండి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకోవైపు అయితే ఇలా అరిసెలు అయితే చేస్తున్నారు. సో, 2 పొయ్యిలు ఫుల్ బిజీ ఉన్నాయన్నమాట. వన్ బై వన్ ఇలా అరిసెలు వేస్తూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారు. ఇక పొంగడాల పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇక అరిసెలైతే ఇలాగ తీస్తూనే ఉన్నారు. అదైతే కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఆ తర్వాత ఇంట్లోకెళ్ళి చూస్తే ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే మంచిగా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట. మంచి స్మెల్ వచ్చింది. ఇక భోజనాలకి రెడీ అవ్వాలి టైంకి. అండ్ ఈలోపే ఇక మా ఆయన అయితే వచ్చేసారు పూణే నుంచి. ఇక అందరికీ హాయ్ చెప్పుకుంటా దర్శనం ఇచ్చేసారనమాట. ఇక అయిపోయిన అరిసెలని
ఇక పడవడానికి అయితే గడ్డి మీద అయితే వేస్తున్నారు. ఊరుల్లో అయితే గడ్డి మీద ఇలా వేస్తారు కదా, సో అదైతే వేస్తున్నారు. ఇక్కడ మా తాత అయితే చూడండి ఎలా చూస్తున్నారో. ఆల్మోస్ట్ హాఫ్ డే కల్లా చాలా అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక మా మామయ్య చూడండి ఏదో మీసాలు తిప్పాలని చూస్తున్నారు, కానీ అక్కడ మీసాలే లేవు పాపం. ఇక పొంగడానికి కావాల్సిన పిండిని అయితే ఇలా గిన్నెలో వేసి ఇంకా దాన్ని కలుపుతూ ఉన్నారనమాట. కలిపి అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంది ప్రెజెంట్. వేడయ్యాక దీనిలో అయితే డైరెక్ట్గా అలా పోసేస్తారు. చూడండి మీకు చూపిస్తాను. అలా అయితే పోసేసారనమాట. పోసిన తర్వాత ఇక దాన్ని అది ఎప్పుడైతే నార్మల్గా పైకి లేస్తుందో అప్పుడైతే తిప్పేస్తూ ఉంటారు. ఏదైతే ఇందాక ఫ్రై చేయడానికి అయితే చూపించానో ఆ గిన్నె కొత్తదనమాట. కొత్త గిన్నె మీద ఆ పొంగడం అయితే సరిగ్గా రాలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ పాత గిన్నె అయితే తీసుకొచ్చి దానిలో ఆయిల్ చేసి మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఆగి అప్పుడు పొంగడం వేశారనమాట. అప్పుడు వేసాక కొంచెం వచ్చింది. ఇప్పుడైతే పొంగడం పొంగింది చూడండి. ఇలా ఆయిల్ పైన అలా వేస్తూనే ఉన్నారు ఈక్వల్గా కాలడానికి అని చెప్పి. ఆ తర్వాత దీన్ని అయితే తిప్పేస్తారనమాట. ఇప్పుడైతే ఇలా తిప్పేశారు చూడండి, తిప్పుతున్నారు కదా, ఇలా తిప్పి ఈక్వల్గా మంచిగా కాలేంత వరకు ఉంచి ఆ తర్వాత అయితే తీసేస్తారు. ఇప్పుడైతే తీసేశారు. ఇలా గిన్నెలో అయితే వేసేస్తున్నారు. అండ్ అలానే ఇలా ఇంకా పొంగడాలు వేస్తూనే ఉంటారు. అయితే గిన్నెలో ఒకటే వేస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత అదే గిన్నెలో ఇప్పుడు 2-3 అలా వేస్తుంటారనమాట. స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కటే వేయాలంట. సో ఒక్కొక్కటే చేస్తారు ప్రజెంట్ అయితే. ఇక ఇలా అరిసెలు పొంగడాలు అయితే అన్నీ ఇలా పే చేస్తున్నారు. ఇక ఆల్మోస్ట్ అరిసెలు పొంగడాలు అన్నీ అయిపోయినట్టే. ఈ వీడియో అయితే ఇంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.